ఈ రోజు ఈ వీడియోలో ద బకింగ్హామ్ మర్డర్స్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. కరీనా కపూర్ ఖాన్ లీడ్ గా హన్సల్ మెహతా డైరెక్షన్ లో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరోయిన్ జస్మిత్ బమ్రా ఇంగ్లాండ్ లో పోలీస్ డిటెక్టివ్ గా పనిచేస్తూ ఉంటది. రీసెంట్ గా తను బకింగ్హామ్ షైర్ అనే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ మీద వస్తది. వచ్చి రావడంతోనే తనకు ఒక మిస్సింగ్ ఇండియన్ పిల్లాడి కేసు అప్పగిస్తారు. తన పేరు ఇష్ప్రీత్. స్కూల్ నుంచి ఇంటికి వస్తూ మధ్యలో కనపడకుండా పోతాడు. అయితే తర్వాత ఈ మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ కేసుగా మారుతుంది. పై అధికారులు ఈ కేసులో సాకిబ్ అనే సస్పెక్ట్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. అయితే సాకిబ్ ఈ హత్య చేయలేదని జస్మిత్ గట్ ఫీలింగ్. ఈ విషయం పై అధికారులకు చెప్తే పెద్దగా పట్టించుకోరు. ఈలోపు ఈ హత్య వల్ల అక్కడ ఇండియన్ పాకిస్తాన్ కమ్యూనిటీల మధ్య గొడవలు మొదలవుతాయి. అంటే చనిపోయిందేమో ఇండియన్ పిల్లాడు, చంపిందేమో పాకిస్తాన్ టీనేజర్. సో గొడవ. ఈ గొడవల మధ్య జస్మిత్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేసింది, అసలు ఇష్ప్రీత్ ని హత్య చేసింది ఎవరు, ఎందుకు, కారణం ఏంటి, ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సాకిబ్ ఎవరు, తన మీద పోలీసులకి అనుమానం రావడానికి కారణం ఏంటి, ఈ హత్య తనే చేశాడా లేకపోతే ఎవరైనా తన్ని ఇరికించారా, చివరికి ఈ కేసులో జస్మిత్ బయటపెట్టిన నిజాలేంటనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా డీసెంట్ ఉంది. ఎంగేజింగ్ థ్రిల్లర్ కాదు కానీ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్. అంటే కిల్లర్ రివీల్ సర్ప్రైజింగ్ గానే ఉంటది, అలాగే కిల్లర్ మోటివ్ కూడా బలంగానే ఉంటది. కానీ వీటిని ప్రెజెంట్ చేసిన విధానం, రివీల్ చేసిన విధానం కొంచెం ప్లెయిన్ గా ఉంటది. డ్రామా మీద పెట్టిన ఫోకస్ షాక్ వాల్యూ మీద పెద్దగా పెట్టలేదు. దాంతో ఇది జస్ట్ ఇంకో నార్మల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అయిపోయింది. సినిమా స్టార్ట్ అవటం ఓ ట్రాజడీతో మొదలవుతుంది. మన జస్మిత్ ఓ షూట్అవుట్ లో తన కొడుకును పోగొట్టుకుంటది. ఈ ట్రామా నుంచి తను ఇంకా బయటపడక ముందే తనకు పిల్లాడి మర్డర్ కేసు అప్పగిస్తారు. దాంతో తను ఈ కేసుని పర్సనల్ గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ లో చాలా మలుపులు, అన్ఎక్స్పెక్టెడ్ రివీల్స్ ఉంటాయి గానీ ముందు చెప్పుకున్నట్టు అవి చాలా ప్లెయిన్ గా ఉంటాయి. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గా ఉండటం, ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడం, రన్ టైం క్రిస్ప్ గా ఉండటం ప్లస్ పాయింట్స్ కాగా, డ్రామా మరీ అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అవ్వకపోవటం, స్క్రీన్ ప్లే కొంచెం సిఐడి ఎపిసోడ్ ని తలపించడం మైనస్లుగా నిలిచాయి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, పర్లేదు అనిపించే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ప్రస్తుతం ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.